హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 28. వీళ్ళిద్దరికీ ఏమైంది అని త్రిపుర వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి దేవ బెడ్పై పడుకొని అతడి మోచేయి కళ్ళ మీద పెట్టుకొని పడుకొని కనిపించాడు. త్రిపుర మెల్లిగా వెళ్ళి దేవా పక్కన కూర్చొని అతడి తలపై చేయి వేసి, బావా ఏమైంది? అక్కకి నీకు ఏదైనా గొడవ? అక్కని అడిగితే ఏమీ చెప్పలేదు. నువ్వేమో అక్కపై అరిచి కోపంగా వచ్చేశావు. ఏమైంది బావా అని అడిగింది త్రిపుర. ఏం లేదు అన్నాడు దేవ కళ్ళు తెరవకుండానే. నాకు కూడా చెప్పవా బావా అని అడిగింది త్రిపుర పాప చాలా క్యూట్గా. త్రిపుర అలా అడిగేసరికి దేవ కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తూ, ఏం చెప్పాలి? నీ అక్కో పిచ్చిది, దాన్ని తీసుకొచ్చి నాకు తగిలించారు. దాని పిచ్చితో అది నిన్ను తీసుకొచ్చి నాకు తగిలించింది. ఇద్దరితో వేగలేక చస్తున్నాను నేను అని అన్నాడు దేవ. ఇది ఎప్పుడు చెప్పే సోదే కానీ ఇప్పుడు మీ మధ్య జరిగింది ఏంటో చెప్పబోయ్ అని అతడి భుజంపై తలవాల్చింది త్రిపుర తలపైకెత్తి దేవాని చూస్తూ. ఏం చేయమంటావే? నేనేదో పిల్లల్ని కనే మెషిన్ అయినట్టు పిల్లలు 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 కావాలి అని సావగొడుతుంది. దానికోసమే కదా నిన్ను తీసుకొచ్చి నాకు పెళ్లి చేసింది. పిల్లలు కావాలి అంటే పురాణాల్లో ఉన్నట్టు వెంటనే వస్తారు అనుకుంటుంది కావచ్చు పిచ్చిది. దానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో దానికి తెలియదా? అరే ఆగవే, మాకు పెళ్ళయింది మొన్ననే కదా, వస్తారు అంటే వినదే. ఇంకా ఎప్పుడు వస్తారు? మీకు పెళ్ళి జరిగి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు చిన్నికి. ఎందుకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని నా తలకాయ తింటుంది. అంటే దానికి ఎంత తిక్క ఉందో చూడు. ఇక నువ్వే అని అన్నాడు దేవ. అది కాదు బావా, అక్కకి పిల్లలు అంటే చాలా ఇష్టం. అక్కకి పిల్లలు అవ్వకనే కదా నాతో పెళ్లి చేసింది నీకు. పైగా మన పెళ్ళి జరిగి 9 months అవుతుంది కదా, నేను ఇంకా కన్సీవ్ కాకపోవడంతో అలా అడిగి ఉంటుందిలే అని అంది త్రిపుర. అవునవును, దాని పిచ్చి తీసుకొచ్చి నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. సేమ్ పిచ్చి నీకు కూడా ఉంది కదా, దాని గురించి చెప్తే సేమ్ రియాక్షన్ ఇక్కడే ఉంటుంది కదా, ఇంకా పెద్ద రియాక్షన్ ఏమీ ఉండదు అని తెలిసినా కూడా నీకు చెప్తున్నాను చూడు, అస్సలు నాకు సిగ్గులేదు అన్నాడు దేవ. అబ్బా, అక్క గురించి అన్నీ తెలిసి కూడా నువ్వు అలా అంటే ఎలా బావా? నీకు అన్నీ తెలుసు కదా అక్క గురించి. అక్క అంటే అంత ప్రేమ, పైగా మళ్ళీ మా అక్కని పిచ్చిది అంటావా? అక్క కోసమే అన్నీ చేస్తావు, మళ్ళీ మా అక్కనే తిడుతున్నావా అని అంది త్రిపుర. మరి ఏం చేయాలే? అది ఏం చెప్పినా చేసేయడం నాకున్న వీక్నెస్. అదంటే అంత ప్రాణం నాకు. దానిపై అంత ఇష్టం ఉండబట్టే కదా పిల్లల కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు దేవ. అంతేలే, పిల్లల కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతేగాని నా మీద ప్రేమ లేదులే నీకు అని త్రిపుర బుంగమూతి పెట్టడంతో, మీ అక్క తర్వాతేనే నాకు నువ్వు, ఇది నిజం అన్నాడు దేవ అతడి తలతో ఆమె తలని చిన్నగా ఢీకొట్టి. సరేలే, అది ఫ్యాక్ట్ కదా, ఒప్పుకుంటాం, ఇంకేం చేస్తాం. కానీ మా అక్క అక్కడ అలిగి లోపలికి వెళ్ళింది కాబట్టి మా అక్కని ఓదార్చు. ఇవాళ నీకు నా రూమ్లోకి ఎంట్రీ లేదు అని దేవాను చక్కగా ఆమె రూమ్లో నుండి గెంటేసింది త్రిపుర. ఏంటే, నేనేమైనా బాల్నా? ఇద్దరు ఆడుకుంటున్నారు నాతో. నన్ను ఒకటి తంతే అక్కడికి, ఇంకొకటి తంతే ఇక్కడికి వెళ్ళడం.
ఏం హలాత్ అయిపోయిందిరా నా జీవితం. పగోడికి కూడా రాకూడదు నా కష్టం. ఇలాంటి పిల్లలు అస్సలు రాకూడదు. నిజంగా ఏదో జన్మలో ఎవడికో గట్టిగా ఏదో చేసినట్టున్నాను. అందుకే ఈ జీవితంలో నా పాపం ఇలా పండింది అన్నమాట అని కాళ్ళు ఈడ్చుకుంటూ మధుర రూమ్కి వెళ్ళాడు దేవా. దేవా వెళ్ళేసరికి మధుర ఒక పక్కకి పడుకొని ముడుచుకొని కనిపించడంతో, భగవంతుడా ఇప్పుడు ఇది అలిగిందా అనుకొని డోర్ లాక్ చేసి మెల్లిగా బెడ్ మీదకి వెళ్ళి మధుర నడుము చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు దేవా. దేవా చేయి వేయడంతోనే అతడి చేతిని విసిరికొట్టి మళ్ళీ పక్కకి జరిగింది మధుర. ఇదిగో ఇలాంటి కథలు పడితేనే మరి నాకు మండేది. అక్కడ అది ఊరుకోవట్లేదు. నువ్వు అలిగావని నిన్ను బుజ్జగించమని పంపించింది. నువ్విప్పుడు నన్ను కరుణించలేదనుకో, అది నన్ను రూమ్లోకి కూడా రానివ్వదు. ఇక మీ ఇద్దరూ నన్ను దగ్గరకి రానివ్వకపోతే చెప్పండి. నేను ఆఫీస్లోనో లేకపోతే వేరే రూమ్ తీసుకొని ఉంటాను. ఇద్దరున్నా కూడా నన్ను కనీసం ఇద్దరూ దగ్గరికి రానివ్వకపోతే నేనెందుకు ఇంట్లో ఉండి ఇక చెప్పండి. మీ ఇద్దరికి నచ్చకపోతే వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఉంటాను అని సీరియస్ అయ్యాడు దేవా. అతడు కాస్త సీరియస్ అవ్వగానే మధుర భయపడిపోయి, ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పానా? ఎందుకు అన్నీ మీకు మీరే అనుకుంటారు అంది మధుర కూడా కోపంగా దేవా వైపు తిరిగి. మరి ఏంటే కథలు పడుతున్నావా? అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నా కానీ మరి ఇలాంటి పనులు ఏంటి? ఇంకా చిన్నపిల్లలా చెప్పు. నువ్వు అనగానే అవ్వదు చెప్పు. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇంకా మన లైఫ్ని కాంప్లికేట్ చేస్తున్నావు? కాస్త ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేవా? ఇక నువ్వు ఓపిక పట్టకపోతే నాకు ఇంకొక పెళ్ళి చేసి ఎందుకే ఇలా బాధపడుతూ కూర్చోవడానికా, లేకపోతే ఇలా ఆలోచిస్తూ కూర్చోవడానికా? నిజంగా పిల్లల పిచ్చితో నువ్వు ఏమైపోతావో అని నాకు చాలా భయంగా ఉంది మధుర. ఏది ఎక్కువ ఆలోచించకూడదు. ఏమైనా టెన్షన్ విషయాలని మనం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అవే ఆలోచిస్తూ ఉంటే ఇక మనం ముందుకి వెళ్ళలేము. అక్కడే స్టక్ అయిపోతాం వాటి గురించి ఆలోచిస్తూ. కాబట్టి తెలుసా, పాతకాలంలాగా నాకు పిల్లలు పుట్టడం లేదు అని నా చెల్లిని తెచ్చి పెళ్లి చేస్తే దానికి పిల్లలు పుడతారు. అప్పుడు నా చెల్లి నేను నా భర్తతో సంతోషంగా ఉండాలి అని నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావు తప్పితే ఈ కాలంలో అసలు పిల్లలే వద్దు అనుకుంటున్నారు తెలుసా నీకు? ఆ విషయం ఎక్కడో అరకొర వాళ్ళు, అత్త మామ వాళ్ళు లేకుంటే అమ్మ నాన్న బలవంతం మీద పిల్లల్ని కంటున్నారే తప్పితే అప్పట్లాగా పిల్లలు అవ్వకపోతే ఏడుస్తూ శోకండాలు పెడుతూ ఎవ్వరూ కూర్చోవడం లేదు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఆనందంగా లీడ్ చేస్తున్నారు. నిజమే, పిల్లలు వస్తే వాళ్ళ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. కానీ పుట్టకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారే? వీటన్నిటి గురించి ఆలోచించకు మధుర. ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అలా జరుగుతుంది. ఇప్పటి వరకు నీకు ఏది నచ్చితే అదే చేశాను. నువ్వు ఏది చెప్తే అదే చేశాను. అంతేగాని మాటిమాటికి నువ్వు ఇలా పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇక నీకు ఏ లైఫే లేదు అన్నట్టు, ఇక వేరే ఆలోచనే లేదు అన్నట్టు ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఖచ్చితంగా ఈసారి నీ చెల్లి ఆపినా ఎవరు ఆపినా కూడా నేను ఆగను. నీకు మాత్రం తన్నులు పడడం ఖాయం. అర్థమైందా? ఇకనైనా బాగుంటావు కదా, పిచ్చి వేషాలేం వేయవు కదా అన్నాడు దేవ.
ఊహు బాగానే ఉంటానులేండి, ఎందుకు ఇప్పుడు నన్ను అంతలా బెదిరిస్తున్నారు అని దూరంగా వెళ్ళిన మధుర మళ్ళీ వచ్చి దేవా కౌగిలిలో ఒదిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిడతాడేమో అని భయపడి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.